ఆలోచన మార్చుకుంటామో అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే వారి గురించి ఆలోచించి, అరే! వారిలా అన్నారు కదా! ఎందుకన్నారు? నేనేం వాళ్ళకి మంచి చేశాను కదా! ఏంటి నా బ్రతుకు ఇంతేనా? నేను ఇందుకే ఆలోచిస్తుంటానా? అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన ఆరోగ్యం పాడైపోతది. మనకు నిద్ర ఉండదు. మన శరీరానికి నెమ్మదుండదు. ఎక్కువ రోజులు మనం ప్రభు కోసము నిలవలేము. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ సహనాన్ని, నీ ఓర్పుని అందరికీ తెలియజేయి. అందరికీ ఫస్ట్ ఏమంటున్నారు? ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండమంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, నీ సహనం, నువ్వు పడే కష్టం అందరికీ తెలియాలి అంటే సాక్షిగా నువ్వు నిలబడాలి. అవును, నీలాంటి వాళ్ళు నీకు దొరుకుతారు. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నాకిలా ఉన్నది, నేనిప్పుడు ధైర్యంగా ఉన్నాను, ప్రభు నన్ను దర్శించారు, నేను సాక్షిగా ఉన్నాను అని నీ సహనం తెలియపరుస్తది కదా! అందుకే దేవుడు చెప్పాడు. ఇంకో మాట ఉంది ఇక్కడ. అప్పుడు 6 వచనం. అప్పుడు సమస్తము జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము క్రీస్తేస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడు కావలి ఉంటది? ఫస్టు మనము ఆయన సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. రెండవది మన సహనాన్ని, మన ఓర్పును, మన భక్తిని తెలియపరచాలి. మూడవది మనకున్న సమస్తం విజ్ఞాపన ప్రార్థనలో మనం ఆయనకు అప్పగించాలి. మనకు మనమే అప్పగించుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. అప్పుడు మనము జయం పొందుతాము. మూడవది మనము మన మనసులో నుంచి ఎప్పుడో ఉన్న గాయాలు, క్షమించలేనితనం మొత్తం ఈరోజు తుడిపివేయాలి. ఎప్పుడైతే మనం తుడిపివేస్తామో, ఎప్పుడైతే దాన్ని క్లీన్ చేస్తామో, ఆ పేపరు తెల్ల పేపర్‌గా దేవుడి దగ్గరికెళ్ళాలి. ఆ కుండ ఖాళీ కుండగా వెళ్ళాలి. ఆయన ఆత్మతో ఆయన నింపుతాడు. నీ మనసు, నీ తలంపులు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ మాటల్లో, నీ చూపుల్లో పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఆయన దగ్గరికెళ్తామో, ఆయన పరిశుద్ధతో, ఆయన వెలుగుతో మన చీకటి అంతా మాయమైపోతది. ఆయన వెలుగుతో, ఆయన పవిత్రతతో మనల్ని నింపి, ఆయన కావలి ఉంటాడంట మన తలంపులకు, మన హృదయానికి. ఇంక ఎవ్వరు రాకుండా, ఏ దుష్టుడు మనకు ముట్టకుండా కంచె వేస్తాడంట. మనకై మనం బోతే తప్ప, వేరే వాడు మనల్ని ముట్టడానికి శక్తి ఉండదంట. ఎందుకంటే నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టని దేవుడు